పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత, గాజా యుద్ధాన్ని ఆపండి అని చివరి పిలుపు. ఫుల్ డీటెయిల్స్. హాయ్, వెల్కమ్ టు స్క్రోల్ విత్ అర్చన. ప్రపంచం ఓ గొప్ప మానవతావాది, శాంతి సందేశదాతను కోల్పోయింది. మీరు విన్నది నిజం. అవునండి, 21 ఏప్రిల్ 2025న 88 ఏళ్ల వయసులో కేథలిక్ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. ఆయన చివరి రోజుల్లో కూడా ప్రపంచానికి ఓ ముఖ్యమైన సందేశం ఇచ్చారు. గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపండి, శాంతిని నెలకొల్పండి అని తెలియజేశారు. పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు జియార్జ్ మారియో బెర్గోగ్లియో. 17 డిసెంబర్ 1936లో అర్జెంటీనాలో జన్మించారు. 2013లో ఆయన కాథలిక్ చర్చ్ 266వ పోప్గా నియమితులయ్యారు. ఆయన వినమ్రత, మానవతా విలువలు, ధార్మిక సహనానికి మారుపేరు. పేదల కోసం పోరాడిన ఆయన ఎల్లప్పుడూ శాంతి, మానవ హక్కుల పరిరక్షణ కోసం పిలుపునిచ్చారు. చివరి రోజులలో పోప్ ఫ్రాన్సిస్ హెల్త్ బాగోలేదని న్యూస్ వచ్చింది. డాక్టర్ల సూచనలు ఉన్నా కూడా ఈస్టర్ పండుగ సందర్భంగా సెయింట్ పీటర్స్ బసిలికా బాల్కనీలో హాజరై ప్రపంచానికి చివరి సందేశం ఇచ్చారు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఆ సందేశంలో ఆయన స్పష్టంగా చెప్పారు, గాజాలో భయంకరమైన మానవీయ సంక్షోభం జరుగుతోంది అని. బందీలను విడుదల చేయాలి, మానవీయ సహాయాన్ని అందించాలని కోరారు. యుద్ధాన్ని ఆపాలని కూడా తెలియజేశారు. పోప్ ఫ్రాన్సిస్ గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని తీవ్రంగా ఖండించారు. ఆయన మాటల్లో, మరణం, విధ్వంసం, అనర్థం మాత్రమే యుద్ధం వల్ల లభిస్తుందని కూడా తెలియజేశారు. మనకు అవసరమైనది శాంతి, భ్రాతృభావం. అంతేకాకుండా గాజాలోని ఏకైక క్యాథలిక్ చర్చికి, హోలీ ఫ్యామిలీ చర్చికి కూడా పోప్ ఫ్రాన్సిస్ తరచూ ఫోన్ చేసి మానసిక మద్దతు అనేది తెలియజేశారు. ఇది ఆయన్ని ఎంతగానో ప్రజల మనసులకు దగ్గర చేసిందని చెప్పుకోవాలి. పోప్ ఫ్రాన్సిస్ మరణ వార్తతో ప్రపంచం దిగ్భ్రాంతికి చెందింది. వేటికైనా మించిన సేవలందించిన పోప్ ఫ్రాన్సిస్ను మత పెద్దలు, దేశాధినేతలు, మానవ హక్కుల కార్యకర్తలు గౌరవంగా స్మరించుకున్నారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెర్రెస్, అమెరికా అధ్యక్షుడు, భారత ప్రధానమంత్రి వంటి ప్రముఖులు ఆయన సేవలను ప్రశంసిస్తూ నివాళులు అర్పించారు. పోప్ ఫ్రాన్సిస్ చివరి సందేశం ఏంటంటే, యుద్ధం కాదు, శాంతి కావాలి. ఇది కేవలం గాజా యుద్ధం గురించి మాత్రమే కాదు, ప్రపంచమంతటా శాంతిని ఆకాంక్షించే ప్రతి మనిషికి దిశానిర్దేశం. పోప్ ఫ్రాన్సిస్ మన మధ్య లేకపోయినా ఆయన శాంతి సందేశం మాత్రం శాశ్వతంగా కొనసాగుతుంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్క్రోల్ విత్ అర్చన.